హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని అద్భుతమైన సాన్నిధ్యాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన గొప్పతనాన్ని మనం అనుభవించినట్లు ఈ రాత్రి మనమందరము దేవునికి మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకుందాం. చూడండి, ఈ దినం మరి చాలా అమూల్యమైనటువంటి ఉపదేశం. నేను ఈ దినం ఇదే స్థలంలో కూర్చుని ధ్యానం చేశాను, రాశాను. కానీ ఇప్పటి వరకు మరి కొంత విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది రోజు. సాయంకాలం కొంత ఎలా పడుకుందాం అనుకున్నప్పటికి దొడ్లో మా ఇటువైపు నేను నిలబడ్డ ఎడమవైపు ఒక పెద్ద పొడపం తాడేలు, అది చాలా ప్రమాదకరమైన పాము వచ్చింది. ఇలాగా దీని వలన ఈరోజు ఎక్కడ నాకు విశ్రాంతి లేదని చెప్పాలి. దయించి మిమ్మల్ని అందరినీ ప్రభువునందు నా రెండు చేతులు జోడించి నేను మనవి చేస్తుంది ఏంటంటే, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవుని ఆత్మ లేక దేవుని మహా కనికరం మన మీద ఎంతో సమృద్ధిగా ఉంది. ఇవాళ ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు ఎవరికి తోసిన మార్గంలో వారు ఎంచుకుని వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడు మహా కనికర సంపన్నుడైన ప్రభు ఆయన మహా దయచేత, ఆయన కనికరం చేత ఎల్పుణ్ణి, ధూళిని, దుమ్మునైన నన్ను మరుగు చేసి మరి మీ మధ్యన నిలవబెడతా ఉన్నారు. నేను ప్రభువునందు మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏమిటంటే, ఒక విషయం మర్చిపోకండి. ఇవాళ క్రైస్తవులకి పరలోక నిరీక్షణ లేదు, నరకంలోకి వెళతామనే భయము లేదు. ఈ రెండూ లేవండి, ఎవరికీ లేవు. ఎంచేపు డబ్బులు 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 డబ్బులు. ఇంకా అత్మాలు ఈ పెన్షన్ గొడవలు, ఈ డబ్బులు గందరగోళాలు తప్ప అందరికీ వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం మీద బోర్డు డబ్బు సంపాదించాలి. రకరకాలుగా ఈ గొడవతోనే మునిగిపోయారు. కానీ ప్రియులారా, ఒకసారి దయించి 20 విశ్వాసుల్ని నా రెండు చేతులు జోడించి మీ కాళ్ళు అట్టుకుని ఒక మాట అడుగుతున్నాను. దేవుడు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చి మీ మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఇప్పుడున్నట్టుగానే ఉన్నారా మీరు? ఆ రోజున ఇప్పుడున్నట్టుగానే ఆత్మీయంగా గుడ్డివారుగా ఉన్నారా? చెప్పండి. ఇప్పుడున్నట్టుగానే ఆత్మీయంగా చెవిటివారుగా ఉన్నారా? ఏ రీతిగా మరి నేను మీకు బోధించాలో నాకు అర్థం అవట్లేదు. ఏదేమైనా దేవుని వాక్యమే సత్యం. చూడండి, మనుషులు లోకంలో ఉన్న డబ్బును సంపాదించడానికి లోకాన్ని స్నేహిస్తారు. కానీ కొత్త నిబంధన దేవుని ప్రజలుగా మన విషయంలో నేను ఒక ఉపదేశం రాశాను. ఇక్కడ మా కోళ్ళ సారుని పాట పాడుతున్నప్పుడు నేను అక్కడ కూర్చుని ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్దిగా నాకు బాగా ఆయాసంగా ఉంది, గుండెల్లో కూడా చాలా తొందరగా ఉంది. నా ఎడమ చెయ్య మరి ఈ వెనక భాగం అంటే ఈపి కింద ఉన్న తుంటి భాగం మొత్తం లాగుతూ కూర్చుంది, నడువంతా కూడా. ప్రభువే నన్ను నిలవబెట్టగల శక్తిమంతుడు, నేను నమ్ముతున్నాను. కానీ ఒకసారి మీ నిరీక్షణ ఏంటో సార్ ఆలోచించండి. నేను మీకు ఒక వాక్యాన్ని చూపించి నేను నా ఉపదేశంలోకి వెళ్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. సోదరి సోదరులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా?
కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రియులారా, యాకోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మొదటి మాట చాలా కఠినంగా ఉందండి. హల్లెలూయా, చాలా కఠినంగా ఉంది. ఈ లోక స్నేహము దేవునితో వైర్యం. అయ్యా, ఒక యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన ఒక విశ్వాసి ఈ లోకమును స్నేహించటం అంటే, ఈ లోకాన్ని ప్రేమించటం అంటే దేవునితో నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు అన్నమాట. అయ్యా, దేవునితో నువ్వేం చేస్తున్నావు? దెబ్బలాడికి వెళ్తున్నావు. చాలా జాగ్రత్త తినాలండి. ఇందాక మా లోపలికి వచ్చినటువంటి ఆ పాము చాలా పెద్దది. మరి అది ఇక్కడున్న సహోదరి యేసురత్నం చూసింది. వెనకవైపు ఆవిడ బయటికి వెళ్ళి వచ్చిందండి. ఆ బాత్రూమ్ కోసం వెళ్తుంటే ఆ లోపలికి వెళ్ళిపోయి మరి అదే కప్పని మింగేసిందో ఏం చేసిందో కానీ మొత్తానికి కాంట్రైన్ పొడపామని చాలా ప్రమాదకరమైందండి. చాలా జాగ్రత్తగా వినాలి. మొత్తానికి దేవుడి కృప చేత చచ్చింది. ఇక్కడ నేను మీకు ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వినండి సోదరి సోదరులారా. దేవునికి శత్రువులుగా ఉండి ఎలాగ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పగలం? ఎలాగ దేవుడి చిత్తం నెరవేరుస్తున్నామని చెప్పగలం? చెప్పండి. ఏముంది వాక్యంలో? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఈ మాట మర్చిపోకండి. మరి దేవునికి శత్రువైన సాతాను కొరకు దేవుడు నరకాన్ని సిద్ధపరిచాడు. ఆయన స్వరూపములో సృష్టింపబడ్డ మానవుడు కొరకు దేవుడు నరకాన్ని చేయలేదండి. అయ్యా, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. అసలు నిలబడటమే చాలా కష్టంగా ఉంది నా పరిస్థితి. బాగా మనసు పెట్టండి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే దినం నేను రాసిన ఉపదేశం ముందు ఇక్కడే ఈ స్థలంలోనే మోకరించి, ప్రభువా ఈ రాత్రి మమ్మల్ని మీరు దర్శించమని నేను అడిగాను. చాలా అద్భుతమైన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టారు. ఇదిగో ఈ పుస్తకం మీద నేను రాశాను. ఉపదేశం అంతా అయిపోయిన తర్వాత మరలా మోకరించి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మరలా దేవునికి స్తోత్రాలు చెల్లించాను. చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి బాబు, సోదరి సోదరులారా. నేనేదో గొప్ప చెప్తూ లేదు, కానీ ప్రార్థన రోజుని సరైన తిండి తినడానికి కూడా నేను ఇష్టపడతలేదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని, నన్ను ఈ యూట్యూబ్ ద్వారా, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారిని, తర్వాత యూట్యూబ్ ద్వారా వినేవారిని కూడా మహాదేవుడు కనికరిస్తున్నాడు. ఇదిగో ఆయన మార్గం ఏదో తెలియక చాలామంది అయోమయంగా వెళ్ళిపోతూ ఉన్నారు. క్రైస్తవులు బోధకులాగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెంకాలేమో విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. ఇంకా వారిని విశ్వాసులు అనాలో ఏమనాలో నాకు తెలియదండి. అయితే అలాంటి భయంకరమైన దినాల్లో చూడండి ప్రియులారా, మిమ్మల్ని నేను డబ్బులు అడుగుతూ లేదు. ఏమడుగుతూ లేదండి. అయ్యా, కొన్ని చర్చిల వారు, నేను వైజాగ్లో ఒకసారి ఒక సహోదరి చెప్పారు, పోయిన సంవత్సరం భయంకర లాక్డౌన్ పెట్టేస్తే ఆ చర్చి పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు ఉంటారు అక్కడ. చాలా పెద్ద సంఘం. విశ్వాసులు ఇళ్ళకి వెళ్ళిపోయి ప్రతి నెలలో దశాంశాలు వసూలు చేస్తూ ఉండేవారట. అసలు ఆ మాట మీకు ఇక్కడ ఎత్తులేదు. నేను చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే నేను దేవుని కృప ఏంటో నాకు తెలుసు. దేనికి నేను బతుకుతున్నానో నాకు తెలుసు.
దేని కొరకు నేను నిరీక్షణ కలిగి ఉన్నానో నాకు తెలుసు. కాబట్టి నిరీక్షణ లేని వారి వల్లే నేను ఆ పని చేయాలనుకుంటలేదు. కనుక ఈ రాత్రి ప్రియులారా, మరొకసారి నా 2 చేతులు జోడించి ప్రభువునందు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నరకం ఒకటి ఉంది, మర్చిపోకండి. ఇవాళ లేదని చెప్తున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత దాని సంగతి ఏడో అర్థమవుతాడు. ఆ తర్వాత నువ్వెంత గగ్గోలు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడి నుండి బయటకు నువ్వు రాలేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు 2 వాక్యాలు త్వరగా తీయండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనం ఒకటి. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ముందు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇశ్రాయేలు యోధా జనులతో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. హల్లెలూయా. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను. అచ్చల్పుండి ధూళిని దుమ్మునైనా బలహీనుండైనా ఈ మట్టి ఘటాన్ని పక్కన పెట్టి, ప్రియ పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మ ద్వారా మా మధ్యని ఈ పరిచర్య జరిగించి నీ సంధించి కృప చూపు నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన సోదరి సోదరులారా. వెనక్కి తీసే చాలా జాగ్రత్తగా దృష్టి దేవుని వాక్యం మీద పెట్టండి, దేని మీద పెట్టదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి మనం వెళ్తున్నాం. ఇక్కడ మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో శత్రువైనటువంటి సాతాను గురించి, ప్రభువుని గురించి రాయబడ్డ మాట అది. దొంగ అనగా సాతాను మానవులను నాశనము చేసేవాడు. పాపము చేయించి పాపమునకు వచ్చి జీతమును మరణానికి మనుషులను వారసులుగా చేశాడు. నిత్య నాశనానికి పంపేవాడు ఎవరు? అపవాది. వాడు దానికే వచ్చాడు, ఇంక దేనికి రాడు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను ఎందుకు వచ్చానంటే గొర్రెలకు. అయ్యా, గొర్రెలంటే రోడ్డు మీద తిరిగి గొర్రెల గురించి చెప్తలేదు యేసు ప్రభు వారు. ఆయన నామమును అంగీకరించిన ఆయన శిష్యులనే గొర్రెల గురించి ఆయన మాట్లాడుతున్నారు. నేను నా గొర్రెలకు జీవమును సమృద్ధి జీవమిచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అయ్యా. తర్వాత మనం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనంలో నీకు సర్వ సమృద్ధి అనే మాట మనం చూస్తున్నాం బాబు. కనుక ఈ రాత్రి కాల సమయంలో మన విమోచకుడు యెహోవా తమకు దేవుడు కాగల జనుడు ధన్యుడు. యెహోవా తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు మరింత ధన్యులు. అయ్యా, ఓ నూతన నిబంధన విశ్వాసి, యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడి మనోనేత్రాలు తెరవబడి ఆత్మాభిషేకము పొంది ఒక పరలోక దర్శనము కలిగినటువంటి సోదరి సోదరుడా,
నీవు ఒక సామాన్యమైన వ్యక్తివి కావు. హల్లెలూయా. నువ్వు మామూలు వ్యక్తివిగా, మరి నువ్వెవరు? దేవుని ఆస్తి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరిని ఆయన స్వాస్థ్యముగా ఎంచుకున్నాడో, ఆస్తిగా ఎంచుకున్నాడో వారు మరికంటే ధన్యులు, మరింత ధన్యులు. ఎందుకని? వారు ఆయన సొత్తై ఉన్నారు. నా దేవుడు నన్ను పిలిచినప్పుడు, ఈ పరిచర్యకి పిలిచినప్పుడు, యెషయా ప్రవచనం 43వ అధ్యాయంలోంచి దేవుడు నన్ను పిలిచాడు. ప్రియులారా, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, భయపడకము. నిజంగా నా దేవుడు నన్ను ఆయన సొత్తుగా చేసుకున్న విధానం గడిచిన 46 సంవత్సరాలు బట్టి నేను అనుభవిస్తున్నానండి. ఇంకా దేవుడు రాకడాల చేత అనుభవించబోతున్నాను. కాబట్టి నువ్వేదో ఒక సామాన్య వ్యక్తిగా దేవునికి స్తోత్రాలు. యోబు గ్రంథంలో మాట ఉందండి, వారి కన్నులు అమూల్యమైన వస్తువును చూచును, బండలో వారు బాటలు కొట్టుదురు. అయా, క్రీస్తేసనే బండలో మన నడకంతా క్రీస్తు యేసు బండ ద్వారానే. నూతన నిబంధన విశ్వాసి కన్నులు అమూల్యమైన దాన్ని చూస్తాయండి. యోబు భక్తుడు చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం. పనికి మాలిన వాటి కొరకు పరిగెత్తేవారు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో సోదరి సోదరులారా, మీరు గమనించాల, ఒక నూతన నిబంధన విశ్వాసకున్న ధన్యత ఏంటో మీరు చూడండి. కాబట్టి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు బాగా గమనించాలండి సోదరి సోదరులారా. హల్లెలూయా. ఈ రాత్రి నేను 5 రకాల సమృద్ధి గురించి మీతో మాట్లాడబోతున్నా. 5 రకాల అభివృద్ధి, 5 రకాల సమృద్ధి. 1 ఆత్మీయంగా సమృద్ధి, 2 ప్రాణ సంబంధముగాను సమృద్ధి, 3 సామాజికముగా సమృద్ధి, 4 దేవునికి స్తోత్రాలు. 1 ఆత్మీయంగాను, 2 ప్రాణం సంబంధముగాను, 3 శారీరకముగాను, 4 ధన సమృద్ధిని, 5 సామాజిక అభివృద్ధిని అనుగ్రహించు దేవుడు మన దేవుడు. అర్థమైందా బాబు? 5 రకాల సమృద్ధిని దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తునందు మనకి ఎప్పుడు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు వినాలి. మనుషులు లోక సంబంధంగా మామూలుగా భూమి మీద గొప్పవారు అవటానికి అపవాది చూపించినటువంటి మార్గాల గుండా వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. మరి దాని ద్వారా ఏమవుతారో నాకు తెలియదు, నాకు అనవసరం. కానీ విమోచించబడినటువంటి దేవుని ప్రజలమైన మన విషయంలో మాత్రం మన ప్రభు, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. మనలను దిక్కులేని వారుగాను, దిక్కుమాలిన వారుగాను, అంటే నూతన నిబంధన విశ్వాసులు, పేదవారుగాను, దరిద్రులుగాను, అయ్యా
భూమి మీద ఎందుకు పనికిరాని నీచమైన వారుగానో చేయాలనేది దేవుని ఉద్దేశం కాదండి. మరి ఆయన ఉద్దేశం ఏమిటి అయ్యా? ఆయన ఉద్దేశం ఏమిటంటే సోదరి సోదరులారా, నీవు ఆత్మీయముగా హల్లెలూయా ముందు ఆత్మీయంగా ప్రతి దేవుని బిడ్డ వర్ధిల్లుతూ ఉండాలి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఏమి రాయబడింది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు, నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సోదరి సోదరుడా, వెరీ కేర్, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో దేవుని ప్రజలు గుర్తించకపోతే నువ్వు తప్పకుండా తొట్టెళ్తావు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్తావు. కాబట్టి చాలా జాగ్రత్తగా దృష్టి బాగా పెట్టండి. రాత్రి మీరు మీ దృష్టి అటు ఇటు వెళ్ళనివద్దు. దయించి బాగా మనసు పెట్టాలి. ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని కనికరం మన మీద దిగుతుంది. దేవునిచ్చిన ఆలోచన మనకి చేరకుండా ఉండటానికి మన తప్పిదాలు ఉన్నాయి, మన అవిధేయత ఉంది, సాతాను పోరాటం కూడా ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నాను, దేవుని ప్రజలు ప్రార్థన రోజున కొద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఆసమాసిగా ఉండకండి దేవుని సోదరి సోదరులారా. ప్రభు వస్తే మన గతి ఏమిటి? ప్రభు వస్తే నువ్వెక్కడ నీ స్థానం? కనురెప్ప పాటులో 3వ ఆకాశములో ఉత్తర దిక్కునున్న పరలోక రాజ్యం నుండి ప్రభు మధ్యాకాశానికి దిగితే నువ్వు ఎత్తబడతావా? ఆయన నువ్వు ఎదుర్కోగలవా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. ఎదుర్కొనేటువంటి సామర్థ్యం నువ్వు కలిగి ఉన్నావా, లేక సతకలు పడతావా? ఏం చేస్తావు? బాగా మనసు పెట్టండి. ఇక్కడ హల్లెలూయా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ప్రియులారా, దేవుని వాక్యమే సత్యం. ఏంటండి? దేవుని వాక్యమే సత్యం. నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. చూడండి, AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ తీత్ అనే వ్యక్తి యెరూషలేం మీదకి యుద్ధానికి వచ్చాడు దండెత్తి. ఆ సమయంలో ప్రియులారా ఏం జరిగిందంటే అక్కడ మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఆ ఇశ్రాయేలు దేశాన్ని, యోధా దేశాన్ని విడిచిపెట్టి ప్రపంచ నలుమూలలకి చెదరగొట్టబడ్డారండి. మీరు ఈ మాట ముందు మనసులో పెట్టుకోండి. చూడండి, ముందు మీరు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 25వ వచనం చదవండి. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు. అయ్యా, మనము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 7వ వచనం చూడండి ఒకసారి. నీ మీద పడు నీ శత్రువులను
నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోవుదురు. 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఇది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప కృప. వారి శత్రువులు వారి మీదకి యుద్ధానికి వస్తే ఒక త్రోవ నుండి వచ్చిన శత్రువులు 7 త్రోవలు గుండా వారు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ప్రియులారా, ఇదే మాట ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా చెప్పారు. ఇప్పుడు చదువు కదా, నేను ఎన్నో వచ్చిన అది 25 వచ్చిన మళ్ళీ చదువు బాబు. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటకు నువ్వు బయలుదేరి. చూసావా, శత్రువుల మీద జయమిచ్చే దేవుడు ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో? నీ శత్రువులు ఎదుట లేక నీ శత్రువుల చేతిలో నీ ఓడిపోతావు. దానికి కారణం ఏంటో మీకు నేను ప్రభు ఇవ్వబోతున్నారు. దాని మీద మీరు దృష్టి బాగా పెట్టండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. మీరు ఏదో ఊసిపోక విన్నట్లుగా మాత్రం ఉండొద్దు. ఈ రాత్రి ఎవరు రాబోతున్న దేవుని ఉగ్రత నుండి నీ డబ్బు నేను రక్షించదు. లక్షల కోట్లు నీవు కలుగున రక్షించదు. నిన్ను రక్షించేది దేవుని వాక్యం, రక్షించేది దేవుని నోటి మాట. అర్థమైందండి మీకు? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 7వ వచనంలో నీ శత్రువులు నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తే వారు ఒక త్రోవను వచ్చి 7 త్రోవల గుండా పారిపోతారు. ఎందువల్ల? నీ ఎదుట వారు నిలబడలేరు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శత్రువుల ఎదుట నువ్వు ఓడిపోతావు, వారి చేతను హతమవుతావు. 7 మార్గముల గుండా నువ్వు పారిపోవాల్సి వస్తుంది. ఇంకేమన్నాడండి? 7 భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు. అయ్యా, భూరాజ్యములన్నిటిలోనికి కొనుపోబడుదువు. మన దేశంలో కొచ్చిన్, కేరళ రాష్ట్రం కొచ్చిన్లో నేను చూశానండి. యూదులో ఉన్న ప్రాంతానికి నేను వెళ్ళాను. అక్కడ సినగోగ ఉంది. ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, ఇప్పటికీ సినగోగ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా సేబ్రోల్, అక్కడ రైల్వే స్టేషన్ ఉందండి, అక్కడ కూడా సినగోగ ఉంది. ఒకసారి 48 వచ్చిన చదవండి. ఇందులో వచ్చును, గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. హల్లెలూయా. ప్రియులారా, ఈ వస్త్రహీనత అనే మాట ఇదేనో నేను చదువునప్పుడు మరి మహాదేవుని కృపచేతాలు ఇప్పుడు వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ దేశం లేరు. సేబ్రోల్లో ఎఫ్రాయిం గోత్రానికి చెందిన వారు 450 మంది ఉండేవారండి. అక్కడున్న ఒక పీస్ట్, ఎందుకంటే మరి సోదరుడు ప్రభుదాస్ గారు ఈఎం ఇస్మాయిల్ గారని బెంగళూరులో ఉండేవారు. ఇస్మాయిల్ గారి కుమార్తె ఇజ్రాయెల్ దేశంలోనే సెటిల్ అయిపోయింది. ఆవిడ పెద్ద యూనివర్సిటీలో ఏదో పెద్ద జాబ్. ఇజ్రాయేల్ యొక్క విషయంలో వారు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారు. ఈ పీస్టు పిఠాపురం ప్రభుదాస్ గారి దగ్గర చాలాసార్లు వచ్చారు. అక్కడి నుండి 10-12 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు, మగ కుర్రోళ్ళకి బట్టలు లేని ఫోటోలు తెచ్చివాడండి. నేను అబద్ధం చెప్తలే సోదరి సోదరు. ఎఫ్రాయిం గోత్రికులండి. యోసేపు చేత దీవించబడ్డా దేవుడు ఆయన బహుగా దీవించాడు. ఎఫ్రాయిముని చిన్నవాడు కాదైనా
ఇశ్రాయేలు 12 గోత్రాల్లో అతను యోసేపు కుమారుడు. మనష్షే, ఎఫ్రాయిము ఎవరండి? యోసేపు కుమారులండి. మనష్షే కంటే దేవుడు ఎఫ్రాయిమును బహుగా దీవించాడు. ఆ సంతతి వారు మన రాష్ట్రములో గుంటూరు జిల్లా చేబ్రోలు అనే ప్రాంతములో వారు జీవిస్తూ లాబొరేటరీలు కడుగుతూ, పూర్వం ఈ సెప్టిక్ లాబొరేటరీ లేనప్పుడు భయంకరమైన పరిస్థితి అని, ప్రతి ఇంట్లో ఒక దొడ్డు ఉండేది, దాన్ని ఎత్తుతూ ఉండేవారండి. ఆ పని చేసేవారండి పాపం వాళ్ళు. ఆ వస్త్రాలు లేని స్థితి. ఇది నేను ఇక్కడే నేను కూర్చుని లేఖనాలు చదువుతున్నప్పుడు ఒక్కసారి ఆ విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రియులారా, ఒక మాట మీకు నేను చెప్తున్నాను, బాగా గమనించండి. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ఆ దేశానికి మనకి ఒక సైనిక ఒప్పందం. మన మీదకి శత్రువు మనకి చైనా, పాకిస్తాన్. ఎప్పుడైనా దేశాలు మన మీదకి వస్తే హల్లెలూయా, ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆయన ఒప్పందం చేసుకొచ్చాడు. బాగా గమనించాలి. ఇక్కడ మీరు దృష్టి వాక్యం మీద పెట్టండి. ఎందుకంటే వాక్యమే సత్యం. కాబట్టి ముందు దేవుని ప్రజలుగా మనం ఒక విషయాన్ని బాగా గమనించాలి. నన్ను రక్షించిన నా ప్రభు తన స్వరక్తమిచ్చి నన్ను విమోచించిన నా యేసయ్య, ఎవరైనా 5 రకాల విషయంలో సర్వ సమృద్ధిని దేవుడు నాకు ఇచ్చేవాడైనా. మీరు ఇక్కడ గమనించండి. హల్లెలూయా. 1 ఆత్మీయ సమృద్ధి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అయ్యా దేవుని ప్రజల ముందు ఆత్మీయంగా వర్ధిల్లాలి. 2వది ప్రాణ సంబంధమైన అభివృద్ధి. ఈ రోజున చూడండి ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి కరోనా పేరు చెప్పి అందరికీ ప్రాణ భయమే. ఏ భయం ఉందండి ఇవాళ? ఎవరి ప్రాణానికి విశ్రాంతి లేదు. ఎందుకండి ఆంక్షలు పెడుతున్నారు? అయ్యా, పెద్దోళ్ళు బయటికి వెళ్ళొద్దని ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఎందుకు ఈ లాక్డౌన్లు, ఈ గొడవలు అన్నీ? చెప్పండి. మానవుడు బతికించడానికి, చంపడానికి కాదు, మనుషుల్ని బతికించడానికి. ప్రతి ఒక్కరికి ప్రాణభయమే. ఎవరి ప్రాణానికి విశ్రాంతి లేదండి అయ్యా. కానీ సోదరి సోదరుడా, నేను చెప్తాను అసలు విషయం ఎక్కడుందో, మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి. మన ప్రభు హల్లెలూయా చాలా జాగ్రత్తగానండి. నేను ముందు మీకు ఇంకొక మాట చదివించితే అప్పుడు మీకు అర్థమవుద్ది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుండి 1వ వచనం చదవండి చాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట. అయ్యా, అందరికీ మరొకసారి నా 2 చేతులు జోడించి, నా ప్రియమైన సోదరులారా, ప్రభువునందు నేను మిమ్మల్ని మిక్కటముగా ప్రేమిస్తున్నాను కాబట్టి మీ కాళ్ళొట్టుకు బ్రతిమాలుతున్నాను. కళ్ళు తెరిచి నిద్రమొత్తును మాని, అయ్యా దేవుని వాక్యంలో ఉన్న సారాంశం ఏమిటో చూడండి. రాత్రి అన్ని రకాల అభివృద్ధి ఎలాగ దొరుకుద్దో చూడండి. రాత్రి నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అయ్యా విమోచించబడిన నూతన నిబంధన విశ్వాసులమైన మనము చేయవలసిన పని ఏంటి చెప్పండి.
అయ్యా, చాలామంది విశ్వాసులకి దేవుడు ఒక మాట వినండి, నా మట్టుకు నేనే చెప్తాను. ఒకప్పుడు ధనిక కుటుంబంలో పుట్టిన కొన్ని పరిస్థితులు బట్టి కడు పేదవాడిని అయిపోయాను. రేపు ఎలా బతకాలనే ఆలోచనతో ఎప్పుడు చింత, చీకు, విచారంతో ఉండేవాడినండి. నేను పనిచేసేటప్పుడు మా ఆఫీసర్ మా పైన ఉన్నవాడు, ఏంటి ఆత్మలు అలా చింతిస్తూ ఉంటావు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఎక్కడో నీ బుర్ర పని చేస్తుంది ఏంటని వాడు. అయినా చాలా జాగ్రత్తగానండి ప్రియమైన సోదరి సోదరుల, బాగా గమనించాలి. ఇక్కడ మీరు దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో మీరు ఆలోచించండి. విమోచించబడిన నూతన నిబంధన శ్వాసలమైన మన విషయంలో దేవుడు కోరేదేమిటి? అయ్యా, కోరేది ఏంటి చెప్పండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. బాబు బాగా గమనించండి, దేవునికి స్తోత్రం. ఏంటండి? నీ దేవుడైన యెహోవా మాట ముందు దేవుని ప్రజలు శ్రద్ధగా వినండి. అన్ని శ్రద్ధగా వింటారు. అయ్యా, ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటారు అనుకోండి, మీరు వినాలి. ఇటుకల గురించి బేరం ఆడతారు, బాగా మనసు పెట్టారు. ఎక్కడ తక్కువగా దొరుకుతుందో అక్కడ పరిగెడతా ఉంటారు. మరి ఇసుక గురించి కూడా బేరం ఆడతారు, అది ఎక్కడ తక్కువ దొరుకుతాడో పరిగెడతా ఉంటారు. మీరు బాగా వినాలి. అర్జెంట్ అని చెప్పేసి ఏదో కొనేరండి. ఎందుకంటే వారు రేట్ల గురించి అడిగేటప్పుడు అశ్రద్ధగా ఆ మాటలు అశ్రద్ధగా వింటలేదు. హలో, ఎలా వింటలేదండి? ఏ ఇనుప కొట్లో అయ్యా ఐరన్ ఇనపోసలు స్లాప్ వేసుకోవడానికి ఎక్కడ తక్కువ రేటు ఉంది? హల్లెలూయా. ఎవడో తక్కువకి ఎవడయ్యా కంగారు పడుకో. ఏమన్నా తోహంలో లోపం చేసే వాళ్ళు ఏమో చెప్ప నీకు. కానీ ఏం చేస్తావు? అక్కడికే పరిగెడతావు. ఎందుకని? శ్రద్ధగా వింటున్నావు. అసలు సంగతి అది. హలో చెప్పండి అల్లా బాబు. ఆడవాళ్ళ షేర్లు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఊరు బయటకు వచ్చేసినప్పుడు, ఊళ్ళో ఉన్నప్పుడు వినాలండి. ఎవరన్నా ఒక ఆమె చీర కట్టుకెళ్తుంటే వెనకాల ఇంకో ఆవిడ, పిన్ని ఈ చీర ఎక్కడ కొన్నావు, ఏ షాపులో కొన్నావు, చాలా బాగుంది, నేను కొంటాను చెప్పు. ఆ పిన్ని చెప్పుద్ది. అంతే. సాయంకాలం ఆయన గారు వ్యాపారం చేసుకునో లేదా వ్యవసాయం చేసుకునో ఏదో పని చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికల్లా భోజనం పెట్టేసి మొదలెడతారు. అయ్యా, రాయమండ్రి సుమంగ్లీ షాప్లో కొన్నారట. సుమంగ్లీ షాప్ ఒకటి ఉండేదండి, నేను తెలసేలు తేవడానికి వెళ్ళేవాడు. ఇప్పటికీ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? ఏం చేయాలా? రేపు పని ఉంటుంది చూసుకోవచ్చు, బండిది. ఇప్పుడు చెప్పరండి అలా కరోనా భయం. ఇప్పుడు పదా, చాలా జాగ్రత్తగా గమనించండి సోదరు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే సోదరి సోదరులారా, నేను ఎవరిని విమర్శించడానికి చెప్తలేదు బాబు, రెండు చేతులు జోడించి చెప్తున్నా. విన్నదేదో అశ్రద్ధగా విన్నావనుకో, అవతలో చెప్పింది ఏది నీకు అర్థం కాదు. కాబట్టి అనవసరమైన విషయాలు, నరకానికి తీసుకెళ్లే విషయాలు, బాధలకి, కష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, దుఃఖాలకి కలిగించే విషయాల విషయంలో మాత్రం మనుషులు చాలా శ్రద్ధగా ఇలా చెవుగ్గు మరి అంటారండి. కానీ రాత్రి దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? వినుచున్న మీరు, నిలబడ్డ నేను,
మనమందరము అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి గలవారుగా ఉండాలనేదే మన దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అండి సోదరి సోదరులారా. అయితే ఆ సర్వ సమృద్ధి నీకు ఇచ్చినప్పుడు అయ్యా సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడిని మన దేవునికి మనం దాసులమైపోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో హల్లెలూయా డాన్ బాబు పాట రాశాడు, అది నెట్లో పెట్టారనుకుంటున్నాను. పెట్టారు ఆయన. చాలామందికి మన లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ పాట చేరుంటుంది. అందులో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం అడ్డుకు వచ్చినప్పుడు మోషే తన కర్ర ఎత్తి ఆ సముద్రం మీద చాపినప్పుడు, అది ఫోటో కూడా ఉందండి అందులో, అది 2 పాయలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇదేమి అబద్ధం కాదండి. కావాలంటే మీరు ఇజ్రాయెల్ దేశం టూర్ వెళ్తే ఐగుప్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం మోసే 2 పాయలుగా చేసిన ప్రాంతం ఈ రోజున పెద్ద పర్యాటక కేంద్రం అయిపోయింది. ఐగుప్తు దేశానికి పర్యాటకంగా గొప్ప ఆదాయాన్ని సంపాదించే ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయిందండి సోదరి సోదరుడా. హలో, బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. హల్లెలూయా. ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద హోటల్స్, బోలంత ఆదాయం ఐగుప్తు దేశానికి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. కాబట్టి ఈ రాత్రి దేవుడు మన నుండి ఏం వాడుతున్నాడు? మీరు నేను ఈ ప్రపంచములో యేసు క్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడి హల్లెలూయా దేవుని మాట విమోచించబడిన దేవుని ప్రజలు అన్ని రంగాల్లో సర్వ సమృద్ధి గలవారుగా ఉండాలనేదే మన రక్షకుడు మన ప్రభువైన మన దేవుని యొక్క ఉద్దేశము మన విషయంలో. అదే ఆయన మన విషయంలో ఆయనకున్న ముఖ్య ఉద్దేశం. ఆయన ముఖ్య ఉద్దేశం మన విషయంలో నెరవేరాలంటే, ఓ సోదరి సోదరుడా, శ్రద్ధగా వినాలి. ఏం వినాలండి? చెప్పండి. ఏదన్నా ఒక పథకం ఉందనుకోండి, రేపే లాస్ట్ రోజు అంతే, వీళ్ళు గుండ్లు పరిగెడుతుంటాయి. రేపు ఆఖరి రోజు. చాలా జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. ఇక అంతేనండి. ఆ మాట మనసులోకి వచ్చేసింది అనుకోండి, మనుషులు మామూలుగా ఉండరండి. లడి తిరగా ఇడి తిరగా, లడి చేయ ఇడి చేయ, మామూలు కలిపిలు కాదు బాబు. ప్రియమైన సోదరి సోదరుడా, నీ ఆత్మను రక్షించుకోవడానికి, నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి, నిత్య మహిమలోకి నిన్ను నడిపించడానికి, నీవు నేను మన కుటుంబాలు భూమి మీద సజీవులుగా ఉన్నంత కాలము మనము మన పిల్లల వరకు కూడా సర్వ సమృద్ధి గలవారుగా ఉండాలని మన విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉందండి. ఆ ఉద్దేశము మన విషయంలో దేవుడు నెరవేర్చాలంటే మనం చేయవలసింది చేయాలి. చేయవలసింది చెయ్యాలండి. అయ్యా మాట్లాడరా? హల్లెలూయా. ఏదన్నా గవర్నమెంట్ పథకం పెట్టి అందరు రాజధానికి వచ్చి సంతకం పెట్టమంటే ఏం చేస్తారు చెప్పండి? చలో, రాజధాని ఎక్కడుందో కూడా తెలియదండి వీళ్ళకి. కానీ ట్రైన్లు ఖాళీ ఉండవు, బస్సులు ఖాళీ ఉండవు. అయ్యా అవసరమైన ట్యాక్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకని?
చాలా జాగ్రత్తగానండి సోదరి. నేను ఎవరిని విమర్శిస్తలేదు బాబు. దయించి ఒక మాట మీరు బాగా గుర్తించండి. ఈ రాత్రి నేను ఏ కారణం చేతైనా చచ్చిపోతే, ఈరోజు రాత్రి నేనే ఏ కారణం చేతైనా చనిపోతే ఎక్కడుంటాను? నేను ఎక్కడికి వెళ్తాను? యేసు ప్రభు ఉన్న ఆ మహిమగల రాజ్యంలోకి వెళ్తానా, లేక ధనవంతుడు వెళ్ళినటువంటి ఆ లోకాసు వార్త 16వ అధ్యాయం ఉన్నాడు కదండి, ఆయన యూదుడే, ఇజ్రాయేలుడే. ఎందుకని నా తండ్రి అయిన అబ్రహాము అని అడుగుతున్నాడు పాపమైన. అక్కడికి వెళ్తానా? ఎందుకండి 66 పుస్తకాల గల ఈ గ్రంథం మనకి ఇవ్వబడింది సోదరులారా. దేనికి ఇవ్వబడింది? ఏ నవల బుక్ అనుకున్నావు? ఇది న్యూస్ పేపర్ అనుకుంటున్నావా? చెప్పండి, మాట్లాడరే. హల్లెలూయా. ఏంటనుకుంటున్నావు ఇది? నేను నా అనుభవంలో నేను చూస్తున్నాను. అన్నీ శ్రద్ధగా వింటారు, అన్నీ శ్రద్ధగా చేస్తారు, కానండి మన రక్షణకు మూలమైన మాట, మనకు సమృద్ధినిచ్చే మాటలు, మన ప్రాణానికి విశ్రాంతి ఇచ్చే మాటలు, మన శరీరమును క్షేమముగా సురక్షితముగా ఉంచే మాటలు, దానికి ఎవ్వరు ప్రాముఖ్యత ఇవ్వరు. అసలు వెనుకడే వినమంటే ఈ బాబు 10 సార్లు నేను 2 చేతులు జోడించి బతిమాలుతున్నాను, మీ కాళ్ళు అట్టుకుని ఎందుకు చెప్తున్నానయ్యా సోదరుడా? చెప్పండి, ఎందుకు చెప్తున్నాను? ఓ 4 సెంట్లు స్థలం కొనుక్కున్నాను, మంచి ఇల్లు కట్టేస్తున్నాను, అయిపోయింది ఇక నాకు భక్తి. ఇక నుంచి మన పని అంతా బిజీయే. మన పని అంతా ఇంకేంటండి? బిజీయే. చెప్పండి, మంగళవారం లైవ్ వద్ది ఎలాగా, లక్షవారం లైవ్ వద్ది ఎలాగా, పొద్దున్న నుంచి కష్టపడిపోయి పడుకుండే. చెప్పండి, నా ప్రియులారు మిమ్మల్ని నిద్రపోవద్దంటలేదు, విశ్రాంతి తీసుకోవద్దంట. కానీ ఒక విషయం వినాలి మీరు. దేవుడు ఏమంటున్నాడు? నీకు నేను సర్వ సమృద్ధిని ఇచ్చాను. ఆ టైంలో నువ్వేం చేసావు? నువ్వు హృదయానందముతో కానీ సంతోషముతో నీ దేవుడికి నువ్వు దాసుడు కాలేదయ్యా. మరి ఏం చేసావు? ఇదే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏం చేశాడో చూద్దరు కానీ అక్కడ. యెషూరును, అయ్యా యెషూరు అనే మాటకు అర్థం ఇజ్రాయేలు అని అర్థం. ఇజ్రాయేలు ప్రజలను ఇజ్రాయేలు అని అర్థం. ఇశ్రాయేలు క్రొవ్వినవాడై, ఇశ్రాయేలు క్రొవ్వినవాడై కాలు జాడించెను. అది బాబు, కాలు జాడించెను అంటే అర్థం ఏంటండి? ఇదే మార్గం, ఇదే త్రోవ, ఇందులో నడవరా అంటే ఆడేం చేస్తున్నాడు? కాలు జాడిస్తున్నాడు, ఇలాగ ముందుకు వెళ్తలేదు. తర్వాత యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడు వైతివి. నీవు క్రొవ్వి బలిసి మందుడు అయ్యా. ఇదేనండి విశ్వాసులకు వచ్చిన పెద్ద జబ్బు. దేవుడిచ్చిన సర్వ సమృద్ధిని అనుభవిస్తూ క్రొవ్వి బలిచి మందుడు అయిపోతున్నారు. అలా చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? తర్వాత వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు తనను పుట్టించిన దేవుని విడిచెను, దేవునిని విడిచెను.
వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. అది వాడు అనగా ఇశ్రాయేలు. ఏం పేరండి అది? యెషూరును. ఓ ఇశ్రాయేలు, నీవు కృప్పిపోయావయ్యా, మంద స్థితిలోకి వెళ్ళిపోయావు, మత్తు స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇదే త్రోవలో నడవరా అంటే అక్కడికి వెళ్ళి కాలు జాడిస్తా ఉన్నావు. బోధించేవారు మీ కాళ్ళు ఎగర చేస్తున్నావు. అవసరమైతే మొహం మార్చుకుంటావు. ఇంకంతకంటే ఏం చేతనావునండి మనిషికి? అదేగా చేతనావు విశ్వాసం. అన్నీ చేసి ఏం చేసావు? నేను పుట్టించిన దేవుణ్ణి, నీ రక్షణ శైలమైన రక్షణ శృంగమై ఉన్నా నీ రక్షణ శైలమును తృణీకరిస్తున్నావు. అది తృణీకరించి ఏం చేస్తున్నావు? సమాసిద్ధం చేసుకుంటున్నావు అంతే. అలా ఆకలి దప్పికలతోనూ వస్త్రహీనతతోనూ శత్రువుల చేతిలో పడి, శత్రువుల చేత నలపబడి బాధింపబడుతుంది తప్ప ఏమి సాధిస్తావయ్యా సోదరి సోదరుడా? నువ్వేమి సాధిస్తావు? కాబట్టి అలాంటి దుస్థితి నీకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి, ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని మాట శ్రద్ధగా వినేవారి మీదకి దీవెనలే వస్తాయి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చాయి, కీడు రాదు వారికి. హల్లెలూయా. అసలు ఎందుకు దేవుడు మనలను అంత గట్టిగా ఆయన ఆజ్ఞలు గైకోమని చెప్తున్నాడు? తీయండి ద్వితీయోపదేశకాండం 10:13 నుంచి 17 వరకు త్వరగా చదవండి. నీ మేలు కొరకు, నీ మేలు కొరకు సోదరి సోదరుడా, నీ పిల్లల మేలు కొరకు, నీ మేలు కొరకు, నీ పిల్లల మేలు కొరకు, నీ మేలు కొరకు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. సోదరి సోదరుడు, నీ కాళ్ళు నట్టుకుని బతిమాలుతున్నాను. ఎందుకు నేను చెప్తున్నాను? నీ మేలు కొరకు, నీ మేలు కొరకు. ఏం చేయగలవయ్యో మనిషి? నువ్వు ఏమి చేయగలవు? ఒక భయంకర విపత్తుని రాకుండా నువ్వు ఆపగలవా? చెప్పండి. హలో, చాలా జాగ్రత్తగా అంతరిక్షాన్ని నౌకలు పంపిస్తుంటారు. మధ్యలో ఫెయిల్యూర్ ఒక్కోసారి ఏమవుతుందండి, కిందడిపోతాయి. దాన్ని మనుషులు సంచరించే ప్రాంతానికి రాకుండా మనిషి ఆపగలదా? అది మొత్తానికి ఏదో ప్రాంతంలో పడే వరకు జనులు దడదలాడుతూనే ఉంటారు. ఏం చేయగలడు ఈ మనిషి? నేనేం చేయలేను, నా వల్ల ఏమవుతుంది? ఆ గ్రహింపు నాకుంటే నా దేవుని మాటని శ్రద్ధగా వింటాను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ మేలు కోరి, నీ మేలు కొరకు, అయ్యా నీ మేలు కొరకు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు. యెహోవా ఆజ్ఞలను కట్టడలను, యెహోవా ఆజ్ఞలను, యెహోవా ఆజ్ఞలను కట్టడలను, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, అనుసరించి నడుచుకొందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? నిన్ను మరి ఏమడుగుతున్నాడు?
నీకు ఒక 100 ఎకరాలు భూమి ఉంటే 100 ఎకరాలు నీకెందుకురా, 10 ఎకరాలు నువ్వు ఉంచుకో, 90 ఎకరాలు నాకు ఇచ్చేమని అడుగుతున్నాడు దేవుడు. ఏమన్నా మీ పూర్వీకులు దాసింది ఏమన్నా ఒక 100 కేజీలు బంగారం ఉంటే 10 కేజీలు ఉంచుకుని 90 కేజీలు ఇమ్మంటున్నాడా? అయ్యా అలా ఇమ్మని ఎక్కడ బైబిల్లో లేదండి. నీ మేలు కోరి నీకు నీ పిల్లలకు సర్వ సమృద్ధిని కలుగు చేయుట కొరకు, నీ మేలు కొరకు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, అనుసరించి నడుచుకొందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? అయ్యా చూడండి, నిన్ను మరి ఏమడుగుతున్నాడు? చాలామంది చెప్తారు, బాబు నువ్వేం అడిగినా చేసేయగలం మేము. అయ్యా మాట్లాడరా, 1 కేజీ బంగారం తెమ్మని అప్పో చప్పో చేసి తెచ్చేయగలం, కానీ మా వల్ల కానిది ఏంటంటే నీ మాట మేము శ్రద్ధగా వెళ్ళలేము. అయ్యా మేమేం చేయలేము, నీ మాట మేము వినలేము. నేడు మీరు మాకు ఆజ్ఞాపించే ఆజ్ఞలు కట్టలు మేము గైకొనలేము, నీ మార్గాల్లో మేము అసలు నడవలేము. ఎందుకని మా సొంత మార్గాలు మాకున్నాయి. చాలామందికి సొంత మార్గాలు ఉన్నాయి, ఆలోచిస్తూ ఉంటారు. ఈ మార్గం గుండా వెళ్తే, ఈ పని చేసేస్తే ఇంకేముంది, 10 సంవత్సరాల్లో సంపాదించలేని 100 కోట్ల ఆస్తి, లేకపోతే 1000 కోట్ల ఆస్తి ఈ మార్గంలో వెళ్తే ఒక్క రోజులో సంపాదించవచ్చు. అన్ని రోజులు సుఖపడచ్చు. ఏం సుఖపడతాం? దేవుని మార్గాన్ని విడిచి, ఓ సోదరి సోదరుడు, నీవెంచుకున్నా నీ స్వనీతి ఆలోచనలోంచి వచ్చిన నీ మార్గం ముందు చూసావా, అది నీకు కానీ నీ పిల్లలకు కానీ నెమ్మదిచ్చే మార్గం కాదు. అది మనల్ని హీన దశకు తీసుకెళ్లే మార్గం. ఆకలి దప్పులతోనూ, వస్త్రహీనతోనూ, అన్ని లోపములతోనూ, సోదరి సోదరులారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం బాగా 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 ధ్యానం చేయండి అయ్యా, బాగా ధ్యానం చేయండి. నీ మేలు కొరకు, నీ మేలు కొరకు, నీ మేలు కొరకును నేడు నేను నీకు ఆజ్ఞాపించు, నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, అనుసరించి నడుచుకొందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? మరి నిన్ను ఏమడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. బాబా అర్థమైందా? ఆకాశము మహాకాశం, భూమియు భూమిలో ఉన్నదంతయు. శ్రద్ధగా ఆయన మాటలు వినలేని సోదరి సోదరులారా, వినేసి నిద్రపోతారు. ఇదంతయు నీ దేవుడైన యెహోవాదే. ఇదంతయు ఎవరిది? నీ దేవుడిని యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో. బాబు ఒకటి ఆలకించండి, మనలను మనం ఒక దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు, సోదరి సోదరుడా, విశ్వాసుడా, మనం రోగిస్తులుగా ఉన్నప్పుడు, తిన్నాక తిండి లేకుండా ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, హలో, మనల్ని రక్షించాలని దేవుడు ఆనందించాడు, మనల్ని రక్షించాలని నిశ్చయించుకున్నాడు. మన యందు ఆయన ఆనందించాడు. ఆయన ఆనందించే మన దరిద్ర రేఖనంతా రేఖ నుండి తప్పించి, మన కష్టాలు బాధలు ఇరుకులు, ఓ సోదరుడా,
క్రీస్తులో నీ తమ్ముడో నీ అన్ననో చూడు ఈ రాత్రి. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి, నీ కుటుంబం ఎలా ఉంది. నీకు 2 అంతస్తుల మేడ, ఒక కారు, 2-3 నౌకరీలు. హలో, బోళ ఆదాయం. ఇదంతా ఎలాగొచ్చింది నీకు? నిన్ను విమోచించిన దేవుడు ఇచ్చిందే కదా. కాబట్టి దేవుడు ఏమడుగుతున్నాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆయన ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు గైకొంటూ, ఆయన కట్టలు గైకొంటూ ఆయన మార్గములో నడుచుకొనవలెను. నీ మేలు కోరి గదకి. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. అయ్యా, ఎవరండి మన దేవుడు? పరలోకమందున్న తండ్రి, పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టని వాడు. బాబు, నేను సందా బాగెత్తాను కాబట్టి దేవుడు నన్ను దీవించేస్తాడు. అది వీళ్ళ ఉద్దేశం. ఒక్కొక్కరు ఒక ఉద్దేశం అండి. సందాల కొరకు బతికే వాళ్ళు ఉన్నారండి. పాస్టర్లు వేషం వేసుకుని వాళ్ళు చెప్తారు, సోదరుడా నువ్వు ఎక్కువ సందా ఎత్తున దేవుడు నేను ప్రేమించేస్తాడు. హలో, దేవుడు ఏమంటున్నాడు? ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. అది మర్చిపోకండి. దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదండి. మరి ఎవరు ఆయన? మహాపరాక్రమశాలి, పరాక్రమశాలి. హల్లెలూయా. కరోనాను కానీ ప్రపంచంలో ఏ భయంకరమైన పరిస్థితి ఉన్నా దానంతటిని రూపం మాపే సర్వశక్తి గల దేవుడు, నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని మాట ఎలాగింటున్నావు సోదరి సోదరుడా? డబ్బు సంపాదించడం కొరకు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించి రాత్రి. ఎవరు మన ప్రభు? అన్ని రంగాల్లో మనకు సర్వ సమృద్ధి ఇచ్చేవాడు. ఇవాళ ప్రపంచంలో మానవులందరికీ ఏముందండి? ప్రాణ భయం. ఏ భయము? ప్రాణ భయము. కీర్తన 23:3 చదవండి ఒకసారి. కీర్తన 23:3. మత్తయి సువార్త 11:29. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. వింటున్నారండి? మత్తయి 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇవాళ ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతయు ప్రాణ భయముతో ఉన్నారండి. ఎన్నో భయంకరమైన పరిణామాలు, ఎంతో చలితో వణుకుపోయే దేశాల్లో విపరీతమైన వేడి పుడుతుందని వింటున్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రాలు. వరదలు వచ్చి పర్వత శ్రేణులు
కూలిపోయి బురద వచ్చి ఇళ్ళని కప్పేస్తున్న భయంకర దినాల్లో మనం బతుకుతున్నాం. ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా నెమ్మది లేదు. ఎవరికి చూసిన ప్రాణ భయమే. ఈ రోజున మానవ ప్రాణానికి విశ్రాంతి లేదు. ఇలాంటి భయంకర దినాల్లో దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. నా ప్రాణము రోగ భయముతో, ఈ కరోనా భయముతో వణికిపోతూ ఉన్నప్పుడు, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకమని ఆయన తన వాక్కును మన అంతరంగమునకు ఇచ్చి గడిచిన 2020 సంవత్సరం 21వ సంవత్సరంలో అనేక పర్యాయములు ఈ కరోనా గురించి నా ప్రాణం భయపడినప్పుడు ఆయన వాక్కు నా అంతరంగములు ఎలా బయలుపడి నన్ను ధైర్యపరుస్తుందో సోదరి సోదరుడా నేను చూస్తున్నానండి. నేను అనుభవిస్తున్నాను. నాకో దేవుడు, నీకో దేవుడు కాదు. సర్వలోకమునకు ఆయనే ప్రభు, ఆయనే దేవుడు. ఆ గొప్ప దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా? చెప్పండి. ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటున్నావా? చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రం. మన హృదయాలకి సున్నతి కలగాలి సోదరి సోదరి. మన దేవుడు పరమందు ఆసీనుడై ఉన్న దేవుడు. పరలోకమునకు భూలోకమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన మహాగణుడై ఉన్నాడు సోదరి సోదరుడా. ఆ గొప్ప దేవునికి ఐగుప్తు రాజు అయిన ఫరో చేతుల నుండి దేవుడు విడిపించి, ఫరో తన సేవకులు బానిసత్వము నుండి, ఆ కొరడా దెబ్బ నుండి, ఆ ఇనుప కొలుములో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించి, వారి కొరకు దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు నడిపించుకుని తీసుకుని పోయాడు. రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని, రాత్రి వేళ వారుంటున్న ప్రాంతంలో గొప్ప వెలుగు ఇవ్వటానికి అయ్యా దగ్గర 40 లక్షల మంది కాలబలం అండి. అందులో 6,03,550 మంది జ్యేష్ఠులు ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి విమోచించబడి కానాను దేశంలో అడుగుపెట్టిన జ్యేష్ఠులు 2 ఉన్నారండి. 6,03,540 జ్యేష్ఠులు దేవుడి మీద తిరుగుబాటు సొణిగి గొణిగి వారి మార్గాలు గుండా వెళ్ళి అకాల ఫలాలుగా రాలిపోయారు. కానీ కాలేబు యెహోషువ మాత్రం ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి దేవుడు ఎలా విడిపించాడు, సముద్రం అడ్డు వచ్చినప్పుడు దాన్ని దేవుడు ఎలా పాయి చేశాడు, వారిని బయటికి అవతల బట్టికి తీసుకుని వెళ్ళి వారిని తరుముకుంటూ వస్తున్న ఫరో తన అధిపతులు తన సేవకులను సముద్రం మయానికి వచ్చిన తర్వాత వారి రథములో, ఈ మధ్యన ఐగుప్తు ఆ ఎర్ర సముద్రం లోపల ఫరో రథశకలం దొరుకుతున్నాయి నా ప్రియులారా. సముద్రం మళ్ళా 2గా మూసేసి ఆ జనులను ఎలా నశింపచేశాడు, శత్రువులను ఎలాగ నశింపచేసి ఈ ప్రజలకు జయమిచ్చిన దేవుడైనా ఆ దేవుడి మాట యోర్దాను నది దాటక ముందే మోషే చెప్తున్నాడు ఈ ప్రజలకి, నీవు ప్రవేశించబో దేశంలో నీవు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరగటానికి వీలు లేదు.
దాని ఏదో ఆసమాసిగా చూడవచ్చును. గనుక నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విను. నీ దేవుడిని యెహోవా మాట నువ్వేం చేయాలండి? నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల. హల్లెలూయా. చాలు నాకు 20 నుండి 22 వరకు చదువునైనా 18. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి. దెయ్యాన్ని సేవిత్వం కాదయ్యా, డబ్బుని సేవిత్వం కాదు బాబు. నీ దేవుడైన యెహోవాకు భయపడి నీవు ఆయనను సేవించి ఆయనను హత్తుకొని. ఏంటండి? ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. కొరకు చేసిన దేవుడు ఆయనే. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది ఆయనే. యోర్దానును వెనక్కి మళ్ళించింది ఆయనే. పరలోకము నుండి మన్నాను కురిపించింది ఆయనే. మాంసాపేక్ష గలవారుగా ఉన్నప్పుడు భూమికి హల్లెలూయా 3 అడుగుల ఎత్తులో పూరేడు పిట్టలను కురిపించింది ఆయనే. నీళ్లు లేవని మీరు సొలిగినప్పుడు ఒక బండ నుండి మీకు కూడా ప్రవాహంగా నీటిని ప్రవహింపచేసిన దేవుడు ఆయనే. మీకు అడ్డుగా వచ్చిన శత్రు రాజ్యములన్నిటి మీద మీకు సంపూర్ణ జయమిచ్చిన ఆయనే. అన్ని విషయాల్లో మీకు జయమిచ్చిన దేవుడు ఆయనే. ఆ దేవునికి భయపడవాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయనని మీరు హత్తుకోవాలి. నరుల దగ్గర లంచం పుచ్చుకునేవాడు కాదు మన దేవుడు. సోదరులారే, ప్రసంగం ఆపడాక దుష్టుడు ఏం చేయాలో చేశాడు కానీ దేవునికి స్తోత్రం. నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు నమ్మకమైన వాడు. దేవునికి ఎవరిని హత్తుకుంటున్నాం, ఎవరిని ప్రేమిస్తాం? ఒకసారి లోతుగా ఆలోచించండి అయ్యా. ఎవరిని ప్రేమిస్తున్నా, ఎవరిని హత్తుకుంటున్నావు? దేనిని బతుకులో ప్రాముఖ్యంగా చూస్తున్నావు? ఆయనే నీకు కీర్తనీయుడు. నీ హృదయములో, నీ నోటిలో గానము ఆయనను గూర్చే. భీకర కార్యములు చేసిన దేవుడు. భయంకర అడవులలో నరులను తినే జంతువులు సంచరిస్తున్న ప్రాంతములో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. గుట్టలు పర్వతంలో నీకు అడ్డొచ్చినప్పుడు నీ ముందు నుండి పొట్టేలు వల్ల పరిగెత్తిపోయి నీకు త్రోవ సరళం చేసినవే. ఇంతటి భీకర కార్యములు చేసిన దేవుడు మాట వింటావా? ఆయన మాట శ్రద్ధగా వింటున్నావా? లేక ఎలాగ వింటున్నావు? అయ్యా, ఎలాగ వింటున్నావు ఆయన మాట? చాలా జాగ్రత్తగా గమనించండి సోదరులారా. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మన మేలు కొరకే. ఆయన మాట శ్రద్ధగా వినమన్నా, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొని ఆయన మార్గంలో మనం నడుచుకునమన్నా, ఇవన్నీ దేని కొరకు? మన మేలు కొరకే, మన పిల్లల మేలు కొరకే.
ఎవరండి మన దేవుడు? వేల కృప చూపించేవాడు. వేల సంవత్సరాలు ఆయన నచ్చుకుని, ఆయన ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుచుకునే వారి పక్షాన దేవుడు ఉండి వారి జీవితాలు అద్భుతాలు చేసే ప్రభు మన ప్రభు. ఆ ప్రభువును హత్తుకుంటున్నావా? ఆ ప్రభుకి లోబడి జీవిస్తున్నామా? ఏం చేస్తాం చెప్పండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరు. ఏమడుగుతున్నాడు దేవుడు మనం? అర్థమైందండి? దేవుడు నీకు నాకు ఆత్మీయ సమృద్ధినిచ్చేవాడు. ప్రాణ భయము లేకుండా సమృద్ధి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. అయ్యా 16వ కీర్తన ఒకసారి తీని త్వరగా 10-11 చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నా రెఫరెన్స్ బైబిల్ చదువుతాను చూడండి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. బాబు, ఎవరండి మన దేవుడు? దేవుడు నీకు సర్వ సమృద్ధినిచ్చినప్పుడు సంతోషముతోనూ హృదయానందముతో దేవునికి దాసులైపోవాలి. అది అయ్యా, అలాగైపోతే ఏవో చెప్పండి. అందరి దృష్టి డబ్బు మీద ఉందండి. ఇప్పుడు డబ్బు కావాలి, దేవుడు ఇస్తాడు. ఆయన ఎంతైనా ఇవ్వగల సమర్థుడు, సర్వ సమృద్ధిని ఇవ్వగల దేవుడు. ఒక వాక్యం మొన్ననే మనం ప్రకటన విన్నాము, మరోసారి తీయండి. 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలి ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, 1987 అనుకుంటున్నాను, వైజాగ్లో డోలస్ అనే ఒక వాడ వచ్చిందండి. డోలస్, నేను, నా భార్య, నా పిల్లలు దెబ్బరు అనుకుంటాం. దానిపై పుట్టలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు పిల్లలకి వాళ్ళకి చిన్న టేబుల్ ముందు కుర్చేసి దాన్ని ఎత్తులో పెట్టి ఫుడ్ పెట్టేవారు పగలు. చాలా జాగ్రత్తగానండి మీరు. అందులో ఆస్ట్రేలియా దేశం నుండి ఒక సోదరుడు వచ్చాడు. ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు. ఆయన మాట చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆ క్యాసెట్ పడిపోయిందండి. మేము తమ్మవరం, పోలవరం అనే ఒక విలేజ్ ఉందండి సముద్రుడిన. ఆ గ్రామాలన్నీ తిరిగి సువార్త ప్రకటన చేసి వస్తున్నప్పుడు ఒక కాలువ దాటుతున్నప్పుడు భూషణం అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఇప్పుడు శర్మన్పాల్లో ఉన్నాడు. అతడు పై జేబులో పెట్టుకుని ఇలా కాలువ దాటుతున్నప్పుడు అది కాలువలో పడిపోయిందండి. ఒక ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సహోదరి ఇచ్చిన సాక్ష్యం మాట అన్నాడు. మా దేశంలో మాకు ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంది. రిజర్వ్ బ్యాంకులో డబ్బు అయిపోయి ఇబ్బంది పడి దేశం అంతా ఇబ్బంది పడినా కానీ నా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు తరగదు, ఇబ్బంది పడను నేను. దగ్గర ఆ వాళ్ళలో ప్రపంచం అంతా తిరుగుద్దండి పుస్తక ప్రదర్శనశాలను, దానికి ఒక పేరు. ఆ వాడ వెళ్ళని దేశాలు లేవు. దగ్గర 35 కుటుంబాలకి ఎవరు వెళ్ళినా ఉండినా వాళ్ళు సొంతంగా
ఫుడ్ తింటూ ఆ వాళ్ళలో ఉండి పరిచయం చేయాలి. అలాగొక 35-40 కుటుంబాలని ఆయన పోషిస్తున్నాడు. ఆయన చెప్పాడండి, ఎంతో కాలం ఉపవాసం ప్రార్థన చేశారట. ప్రభువా, నాకు అధికంగా నువ్వు ధనం ఇస్తున్నావు, నువ్వు ఇలాగే ఇస్తా ఉంటావు, ఏదో ఒక రోజు నేను వదిలేస్తాను, నిన్ను వదిలేసి నేను నరకాన పోతాను ప్రభువా, ఇక నాకు ధనం ఇవ్వద్దు, చాలు నా ఆపేమన్నాడట. ఆయన చెప్తున్నాను మీకు. అప్పుడు దేవుడు చెప్పాడట, నువ్వు నా యందు శ్రద్ధాభక్తి కలిగి నా మాట శ్రద్ధగా విని నా విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నంత కాలం, నా మార్గంలో నువ్వు నడుచుకుంటున్నంత కాలము నాకు వద్దు ఆపేమన్న మాట నేను విన్నయ్యా, నేను ఇంకా దీవిస్తూనే ఉంటాను. అందుకే చెప్పాడు, ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంకు ఎప్పుడైనా క్షీణించిపోతే ఇబ్బంది పడొచ్చేమో కానీ నాకు అలాంటి గొడవలు లేవు. కాబట్టి ప్రియులారా, మన దేవుడెవరు? 5 రంగాల్లో మనలను సర్వ సమృద్ధిగా దీవించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు. ఆయన సర్వ సమృద్ధి మనకిచ్చినప్పుడు సోదరి సోదరుడా, సంతోషముతోనూ హృదయానందంతో, బలత్కారంగా కాదండి. ఎవరికైనా బాబు ఇలా దేవుడు మాట ఏంటండి, దేవుడు చిత్తం చేయమని చెప్తే ఇంటారని మొహం మాడిపోతారు, శిరీషరు అంటూ ఉంటుంటారు. అందులో ఆడవాళ్ళు నెంబర్ 1 సిస్టర్స్. అలా అరే దేవుని మాట అన్న జ్ఞానం కూడా పనిచేద్దండి, ఏటో నాకు అర్థం కాదు. కాబట్టి సోదరి సోదరుడా, నేను ఇతని ఉపదేశం ఇక్కడ కూర్చొని రాస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించిందండి బాగా. అవును ప్రభువా, సంతోషంతోనూ హృదయానందముతో మా బ్రతుకు దినములన్నిటిలో మీకు దాసులుగా ఉండే భాగ్యం నాకీ బాబు, నా కుటుంబానికి, నా విశ్వాసులకి, ఈ లైవ్లో ఉన్న వారందరికీ ఇవ్వండి. ఎందుకు? మనము ఎప్పుడు దీవించబడ్డానికి, నెమ్మదిగా ఉండటానికి, సుఖంగా ఉండటానికి, అన్ని రంగాల్లో మనము మన పిల్లలు ఏ ప్రాణభయం లేకుండా నిర్భయముగా నిశ్చంతగా సుఖశాంతులతో సమృద్ధి గల దీవులతో. ఏముందండి 2వ దినవృత్తాంతాలు 31:10 గొప్ప రాశి మిగిలిందండి. చదివే బాబా మన చదవలేదా? యెహోవా జనులను ఆశీర్వదించగా, 10 వచ్చిన తర్వాత యెహోవా తన జనులను ఆశీర్వదించగా ఇంత గొప్ప రాశి మిగిలినదని. ఇంత గొప్ప రాశి, డబ్బు రాశి మిగిలిపోయిందండి బాబు. దేవుడు ఆశీర్వాదం అలా ఉంటది. దానికి నీ ఇష్టం వచ్చినట్టు ఆ మార్గం ఈ మార్గం తొక్కక్కర్లేదు. ఆడు కాళ్ళు ఈడు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నీకు నాకు లేదు. దేవుడు కాళ్ళు పట్టుకో. ప్రభా, నీ తిన్నని త్రోవలో ఈ తెలివి తక్కువ, నీ బుద్ధిహీనుని, అయోగ్యుని నడిపించే దేవా అని కన్నీరు గార్చి ఏడవంటి సోదరి సోదరులారా. అప్పుడు నిజమైన దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో, దేవుడి దీవెన ఎలా ఉంటుందో, దేవుని కృప ఎంత గొప్పదో నీ అనుభవంలో నువ్వు చూస్తావు. ఒకప్పుడు యేసు దేవుడు కాడని, ఈయనేదో లోకంలో ఏ ఒక వర్గానికి చెందినవాడిని, లేక పాశ్చాత్య దేశాలకి చెందినవాడుని చెప్పిన ఈ నోరే 46-47 ఏళ్ల క్రితం. ఇప్పుడు నా దేవుని సమృద్ధి గురించి మాట్లాడుతుంది నోరు. అది బంధకాల్లో ఉన్న జీవితం, అది పాప బతుకు. 46-47 ఏళ్ల క్రితం ఇది విమోచించబడిన నోరు, ఇది దీవించబడిన నోరు. అప్పుడు శపించబడిన నోరు ఇది. పాప బంధకాలను నోరండి ఇది. కాబట్టి సోదరి సోదరుడా, దేవుడు మనకు అన్ని రంగాల్లో సర్వ సమృద్ధినిచ్చే దేవుడు.
ఆయన మనకి సర్వ సమృద్ధిని ఇచ్చినప్పుడు ఆయనకి హృదయానందంతో నువ్వు దాసురాలు అవుతున్నావా? అలాగయ్యే వారి జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. అలాంటి శ్వాసలు భూమి మీద ఎంతకాలం బతికిన సుఖముగా, నెమ్మదిగా, సంతోషముగా, హల్లెలూయా విమోచన గీతాలు పాడుతూ, జై గీతాలు పాడుతూ, ఎప్పుడు అభివృద్ధి సమృద్ధి, ఎప్పుడు లాభాల బాటే, లాభాల మార్గమే, నష్ట మార్గం లేదు వారికి. ఎందుకని? ఏ దేవుడు వారిని దీవిస్తాడు? ఎవరు ఆయన హెచ్చిస్తారో, ఎవరు సర్వ సమృద్ధినిస్తాడో ఆ దేవునికి సంతోషంతో, హృదయానందంతో దాసులైపోయావు. కాబట్టి ఆయన మాట శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞలను కట్టళ్ళు అనుసరిస్తూ ఆయన మార్గంలో నడవటానికి సంతోషంతో, హృదయానందంతో నువ్వు దాసురాలువై నిన్ను నువ్వు సజీవురాలుగా అప్పగించుకున్నావు. కాబట్టి సోదరుడా, అంత గొప్ప ధన్యత నీకు నాకుంది. నీకు నాకే కాదు, ప్రపంచంలో అందరికీ దేవుడు ఇవ్వాలని చూస్తున్నాడు. దానికి ఒకటే మార్గం, రక్షణ. యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ద్వారా, ఆ రక్షణ మార్గం ద్వారా రండి ప్రభు దగ్గరికి. అద్భుతాలు చూడండి అయ్యా, అద్భుతాలు చూడండి సోదరులారా. మీ ముందు నిలబడ్డ నేను 46 సంవత్సరాల క్రితం రేపు ఎలా బతకాలి, రేపు ఎవరు నాకు తిండేరుతారు అని చింతిస్తూ, విచారిస్తూ, రాత్రులు కూడా నిద్ర లేకుండా ఆలోచించే దౌర్భాగ్యం నేను. ఈ రోజు నా కర్మ నాకు లేదు. ఈ రోజున నా దేవుడు నాకు సర్వ సమృద్ధినిచ్చిన దేవుడు, అన్ని రంగాల్లో నన్ను అభివృద్ధిపరుస్తున్న దేవుడు. నన్నే కాదు, నిన్ను అభివృద్ధిపరుస్తాడు. శారీరకంగా, ప్రాణ సంబంధముగా, ఆత్మీయంగా, ప్రాణ సంబంధంగా, శారీరకంగా, ధన సమృద్ధికి, సామాజికముగా, అన్ని రంగాల్లో దేవుడు మనకు సర్వ సమృద్ధినిచ్చేది, అభివృద్ధినిచ్చే దేవుడు. ఆయనకి సంతోషంతో, అలాంటి దేవునికి సంతోషంతో, హృదయానందంతో నువ్వు దాసుడు అవుతున్నావా? ఆయన మాట వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆయన ఆజ్ఞలు కట్టలు గైకుంటే ఆయన మార్గంలో నడిచే విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? సంతోషంతో, హృదయానందంతో ఆ మాట అంగీకరించి ఆ మార్గంలో నడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉంటే దేవుడు నేను దీవిస్తాడు. ఉంటే నీకు సర్వ సమృద్ధి దేవుడు ఇచ్చేయండి నీకు. నువ్వు దేనికి బెంకపడక్కర్లేదు, దేనికి కలివిలి చెందక్కర్లేదు. లోకంలో డబ్బు సంపాదించుకోవడానికి ఎవరి కాళ్ళలో పట్టుకోక్కర్లేదు. అంత నిశ్చంతగా బతికే భాగ్యం దేవుడు మనకిస్తాడు. కొమ్మరు పురుగు తీసేస్తాడు, కొట్టుకో. హల్లెలూయా. ఆగాగు చెవయ్యా, హల్లెలూయా. బాగా గమనించండి సోదరులారా, సర్వ సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. దేవునికి ఏ విషయంలో ఎవరు కంగారు పడక్కర్లేదు, గలిబిలి చెందక్కర్లేదు, గందరగోళం చెందవలసిన కర్మ మనకు లేదు. మన పని ఏమిటి? మన దేవుడైన యెహోవా మన ప్రభు మాట శ్రద్ధగా, ఆయన ఆజ్ఞలను కట్టలు గైకొనాలి. ఆయన మార్గంలో సంతోషంతో, హృదయానందంతో నడుచుకోవాలి. సంతోషంతో, హృదయానందంతో, బలత్కారంగా కాదండి, నీకు నీవుగా, నాకు నేనుగా, హృదయానందంతో, సంతోషంతో దేవునికి దాసులమైపోవాలి. అయ్యా, నేను అది నా అనుభవంలో నేను చూశాను. నా ప్రారంభ దినాల్లో నాకు ఉంది. ఇప్పటికీ నాకు అదే బుద్ధి. ఎవరికి దాసులు అవ్వాలి? ఎవరికి దాసులు అవుతున్నావు? దేవుడు అన్ని రకాలుగా దీవెనలు ఇచ్చిన తర్వాత ద్వితీయోపదేశకాండం 32:15 చూసినట్లుగా
తిని మదించి క్రొవ్వి కాలు జాడిస్తున్నావా? కాలుతో దేవుని కృపను తంతున్నావా? రక్షణ కేడుముగున్న దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? నిన్ను నన్ను పుట్టించి మనం చేసిన పాపానికి ఆయన సిలువలో బలిపశువుగా బలైపోయి నిన్ను నన్ను పాపశాపము నుండి, నరకము నుండి, నిత్య నరకాగ్ని నుండి విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన దేవదేవునికి నువ్వు హృదయానందంతో, సంతోషంతో హృదయానందంతో దాసురాలు అవుతున్నావా? అలాగైతే నువ్వు దేనికి భయపడక్కర్లేదు, ఏ విషయంలో కలత చెందక్కర్లేదు. దేవుడు మనకు అన్ని విషయాల్లో సంరక్షకుడిగా ఉంటాడు. ఆయన మా రక్షకుడిగా ఉండి మనల్ని ఎప్పుడు విడిపిస్తూనే ఉంటాడు, ఎప్పుడు జయమిస్తూనే ఉంటాడు. మేము ఈ ఆవరణలోకి వచ్చిన తర్వాత అండి, ఇక్కడ 93 హల్లెలూయా హల్లెలూయా 94లో అనుకుంటా శాశ్వత ఇక్కడికి వచ్చాను. 1994 సంవత్సరం, ఇప్పటికి 26 సంవత్సరాలు. ఎన్నో విష కాట్లు, పాములు, భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా విడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మా పక్షం నుండి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. సోదరి సోదరులారా, మనలను అన్ని రంగాలు వృద్ధిపరిచే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రం. ఇందాక చాలా ఆశ్చర్యం వేసినాడు, పాము వచ్చింది, చాలా టైం అయిందండి. మా డాన్ బాబు కొట్టేస్తాడు, బాబు పెద్దది, ఒక 2-3 ఉండాలని చెప్పేసి నేను ఆదిత్యాన్ని బిడ్డకి ఫోన్ చేసిన. అక్కడి నుంచి ఒక అబ్బాయి వచ్చి, అది కదలకుండా అక్కడే ఉందండి లోపల. సరసన పాము ఉన్న కాడ, వచ్చిన కాడ ఉండదండి, అది ఎక్కడికి పారిపోతూ ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, చాలా భయంకరమైన పురుగు ఇది, చాలా లాంగ్గా, దగ్గర ఒక 4 అడుగులు ఎంతో పొడవు ఉంటుందండి. అది చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పటికప్పుడు దేవుడు అన్ని రంగాల్లో మనకి సహాయకుడుగా, సంరక్షకుడుగా, మనలను ఆర్థికంగా అన్ని రంగాలు వృద్ధిపరిచే దేవుడుగా, దేవుని కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి బాబు. సోదరి సోదరుడా, ఆయన దగ్గర జీవ మార్గం ఉంది, మరణ మార్గం లేదండోయ్. మన ప్రభు దగ్గర మరణ మార్గం లేదు. మరణ మార్గంలో నుండి విడిపించి జీవ మార్గం మనకు బోధించి ఆ మార్గము గుండా నడిపించే దేవుడు ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప రక్షకుడు, మనకు తండ్రి, మనకు ఒక అన్న, మన కొరకు ప్రార్థిస్తున్న ఒక ప్రధాన యాజకుడు, మనల్ని ఆదరిస్తున్నటువంటి తల్లి, తండ్రిగా ఆయన మన పక్షమందుండి ఎన్నో అద్భుతములు, ఎన్నో జయాలు ఇస్తున్న దేవదేవుని ప్రభువైన యేసుక్రీస్తునందు ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. అందరూ ప్రార్థించండి. శనివారం కూడా ప్రభు మంచి అభిషేకం ఇచ్చి ప్రభు రాకడ ఆలస్యమైతే నన్ను నిలవబెట్టారు. ఈ బలహీనమైన ఘటాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. ప్రభు ఆయన మహిమార్థం వాడుకున్నట్టు, ఉపయోగించుకున్నట్టు ఈ బలహీనమైన ఘటం, ఈ దూరిని దుమ్మునైనా నా కొరకు ప్రార్థించమని సంఘ పరిచర్యలు విశ్వాసులుగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్నవారు, సంఘ చాలా ప్రాంతాల్లో వారికి, లైవ్లో ఉన్నవారికి, వినేవారికి, వినవేవారు కూడా నేను మనవి చేస్తాను. ఈ అల్పుడు గురించి మీరు తప్పకుండా ప్రార్థించి దేవుడు ఆయన కృపలో నన్ను, నా కుటుంబాన్ని నిలవబెట్టి ఆయన మహిమ కొరకు మేము బ్రతుకున్నట్లు, నా బిడ్డలు కూడా ఆయన మహిమ కొరకు బ్రతుకున్నట్లు దేవుడు కృపించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని
ప్రభునందు నేను మిమ్మల్ని వేడుకుంటే ప్రభు ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన కృపలో కాపాడి సంరక్షించి భద్రపరచును గాక. అందరము దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి ఎన్నో ఆటంకములు వచ్చిన ఆటంకములన్నిటినీ పక్కన పెట్టి ఆయన ఆత్మను మన మధ్య నుంచి ఈ రాత్రి మీతో నాతో మనందరితో మాట్లాడిన మహాదేవ దేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మీకు దేవా, ప్రభావం మీకు తండ్రి, మహిమ మీకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవా, కుమారుడైన క్రీస్తు, ప్రియ పరిశుద్ధాత్ముడా, మా మధ్యన మీరు ఉండి ఇంతవరకు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని హెచ్చరించి బోధించి ధైర్యపరిచి నాయనా పెరిగి బొందలమైన మాకు మా ప్రాణానికి ఎప్పటికప్పుడు ధైర్యమైన సమృద్ధిని సేద తీరుస్తూ నీవు నీ తిన్నని మార్గములో నీ జీవ మార్గములో మమ్మల్ని నడిపిస్తూ మాకు గొప్ప ధైర్యం ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నా మా దేవా, మీ నామమునకే, యేసుక్రీస్తు నామమునకే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములో తండ్రి అయిన దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వసమృద్ధిని కలుగు చేసే మా గొప్ప దేవానికి స్తోత్రాలు. అన్ని రంగాల్లో మమ్మల్ని వర్ధిల్ల చేసే దేవానికి స్తోత్రాలు. ఆత్మీయంగా వర్ధిల్లినప్పుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా సౌఖ్యంగా ఉండాలని మా ఎడల మీరు మంచి ఉద్దేశం కలిగి ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు వారు ఒక మార్గంలో వచ్చి 7 మార్గంలో మా ఇద్దరు నుండి తిరిగి వెళ్ళిపోతారని, అయ్యా వారు మా ఇద్దరు నుండి పారిపోతారని మీరు అనుగ్రహించిన వాగ్దానం కొరకే స్తోత్రాలు. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని, సమృద్ధిని కలుగు చేసే దేవుడు అని ప్రభా, అయ్యా మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ మాటను శ్రద్ధగా విన్నట్లుగా అయ్యా మా బ్రతుకులను మార్పు కలుగు చేయండి నాయన. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని మమ్ములను కూడా అయ్యా మీ మాట వినేటప్పుడు శ్రద్ధగా వినే కృప ఇవ్వండి. మీ ప్రవక్తలను ప్రేరేపించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది జీవము గల దేవుని వాక్కు అని గ్రహించిన వారమై నీ మాటకు విధేయులమయ్యే కృప దయచేయండి. అయ్యా తండ్రి, ముష్కరుల వలె మేము ఉండకుండా మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీ సన్నిధిలో నీ మాటను విని దానికి లోబడి అయ్యా శ్రద్ధగా వినుటకు నాయన నీ కృపను, మీ అభిషేకమును మాకు దయచేయండి ప్రభా. అయ్యా మేము క్రొవ్విని వారుగా ఉండకూడదు నాయన, మంద స్థితిలో ఉండకూడదు నాయన. అయ్యా మీరు మాకు సమృద్ధిని కలుగు చేస్తున్నప్పుడు అయ్యా మేము హృదయానందముతో సంతోషముతో ప్రభా మీకు దాసులమైపోయే కృప మాకు ఇవ్వండి నాయన. దాసులుగా బ్రతికే కృప మాకు ఇవ్వండి నాయన. మీకు మేము దాసులుగా బ్రతికే కృప ఇవ్వండి. మా స్వంత మార్గాలు, స్వంత ఆలోచనలు, స్వంత తలంపులు విడిచిపెట్టి గర్వాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టి సంపూర్ణంగా మీకు దాసులమైపోయే కృప ఇప్పుడే మా అందరికీ అనుగ్రహించండి నాయన. ఎందరైతే ఈ మాటలు విన్నారో ఇంకా వినబోతున్నారో ప్రతి ఒక్కరికి కూడా నీ వాక్కును వారి హృదయాల్లో లోతుగా నాటబడినట్లుగా, నూరంతలుగా ఫలించినట్లుగా మీరే కృప చూపి నడిపించమని వేడుకుంటూ, ఇంతవరకు మీ సేవకుల్ని బలపరిచి మీరు వాడుకున్న విధానం బట్టి మరొకసారి హృదయపూర్వకంగా మీకు స్తోత్రము చెల్లించుకుంటూ, మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక న్యూన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకు, భూలోకమందున్న సమస్త పరిశుద్ధులకు ఆయన కృప, కనికర, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం సదాకాలం మనందరికి తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం. అపవాదికి అనంత నాశనం యేసు నామమునకే మహిమ జయం ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు.